బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్ పై టీఆర్ఎస్ వేటు వేయనుందని సమాచారం. డిఎస్ పనితీరుపై కొంతకాలంగా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో డిఎస్ వ్యవహారంపై చర్చించేందుకు నిజామాబాద్లోని ఎంపీ కవిత క్యాంప్ ఆఫీసులో ఆ పార్టీ నేతలు హాజరయ్యారు. డిఎస్ పై టీఆర్ఎస్ వేటు వేయనుందని సమాచారం. డిఎస్ పనితీరుపై కొంతకాలంగా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో డిఎస్ వ్యవహారంపై చర్చించేందుకు నిజామాబాద్లోని ఎంపీ కవిత క్యాంప్ ఆఫీసులో ఆ పార్టీ నేతలు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, డిఎస్ పై టీఆర్ఎస్ వేటు వేయనుంది అంటూ కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలం. ఈ రోజు ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ అయినటువంటి డిఎస్ పార్టీ వ్యవహారాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్నట్టు ఈ రోజు ఎంపీ కవిత ఇంట్లో ఇటు పార్టీ నాయకులతో పాటు ఇటు పార్టీ జిల్లా ఇన్ఛార్జి తులామ, అలాగే ఎంపీ బీబీ పాటిల్ మరియు ఇటు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ఏనుగు రవీందర్, హనుమంత్ షిండేలు మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే గత కొంతకాలంగా డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ వీళ్ళు ఏకంగా సీఎం కు కూడా లేఖ రాయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా డిఎస్ కూడా పార్టీ వ్యతిరేకంగా కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక వెలిగిన డిఎస్ అక్కడ చుక్క ఎదురవడంతో టీఆర్ఎస్ పార్టీ చేరాడు. అయితే టీఆర్ఎస్ పార్టీలో కూడా అతనికి అంతగా ప్రాధాన్యత కూడా లభించలేదు. అయితే ఒక పార్టీ సలహాదారుడుగా ఉన్న డిఎస్ ఈ మధ్య రాజ్యసభకు పంపించడం జరిగింది. అయితే డిఎస్ కొంతకాలం డిఎస్ కూడా అక్కడ కూడా తనకు సముచిత స్థానం దొరుకుతుందని చెప్పి కూడా వాపోయాడు. అయితే మొన్న జరిగిన ఒక అంతర్గత పార్టీ తనకు అనుచరులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకు డిఎస్ కు కానీ అలా అనుచరులకు కానీ పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదని చెప్పు దీనిపై సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానని సీఎంతో మాట్లాడతాను కూడా చెప్పడం అనుచరులకు చెప్పడం జరిగింది. ఈ జరిగిన కొంతకాలంలోనే ఇటు పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి డిఎస్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు ఇటు పార్టీ జిల్లా ఇన్ఛార్జీలు కూడా సీఎం కు లేఖ రాయడం బలరాం. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇక మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్లే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.